అనకాపల్లి జిల్లా పర్వాడలో రాంకీ సంస్థ ల్యాండ్ ఫిల్లింగ్ పనులు తక్షణమే నిలుపుదల చేయాలని తాడి గ్రామస్తులు ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. తాడి గ్రామానికి అతి సమీపంలో గల సర్వే నెంబర్ 116లో రాంకీ యాజమాన్యం అక్రమంగా ప్రారంభించిన ల్యాండ్ ఫిల్లింగ్ పనులు తక్షణమే నిలుపుదల చేయాలని, లేని పక్షంలో రాంకీ యాజమాన్యం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫార్మసిటీ పరిసర గ్రామస్తులు ప్రజా సంఘాల నేతలు హెచ్చరించారు. ఓవైపు కోర్టులో కేసు ఉండగా మరొక వైపు గ్రామస్తులు గ్రామ సభలో కూడా వ్యతిరేకించినప్పటికీ ల్యాండ్ ఫిల్లింగ్ పనులు చేపట్టడం దుర్మార్గమైన చర్య అంటూ సిఐటియు ఉపాధ్యక్షుడు గరిశెట్టి సత్యనారాయణ అన్నారు. రాంకీ యాజమాన్యం చేస్తున్న అక్రమ ల్యాండ్ ఫిల్ పనులు తక్షణం ఆపకపోతే మరింత కాలుష్యం కూరలో చిక్కుకునే ప్రమాదం ఉందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తాడి గ్రామం కాలుష్యానికి గురైనట్లు గుర్తించిందని, కావున మంచి నీరు సరఫరా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. 30 సంవత్సరాల నుండి నేను ఇక్కడ జంగిల్ కీరని చేసి తుప్పలు కొట్టి మొక్కలు పెంచుకొని ఇన్నాళ్ళు బట్టి నాకు 7 ఎకరాల భూమి పోతే ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి మొక్కలు పెంచుకొని దీని మీదే నివసిస్తున్నాను సార్. ఇది రాంకీ వాళ్ళు చాన్నాళ్ళు బట్టి ఇబ్బంది పెడుతున్నారు. చాన్నాళ్ళు బట్టి ఇబ్బంది పెడుతుంటే నన్ను స్టే ఒకటి తెచ్చుకున్నాను సార్. స్టే తెచ్చుకొని నేను టే ఉంది కదా అని అశ్రద్ధలో ఉన్నాను. వీళ్ళంతే టేని తిరస్కరించి రాత్రి మీద మా ఇంటికి పోయిన తర్వాత ఈ స్థలం అంతా తుప్పలో పీకేసి లెవెల్ చేసేస్తున్నారు. అప్పుడు మా వాళ్ళు ఫోన్ చేయగానే పారొచ్చి అడ్డుకున్నాం సార్. మాకు ఇదే బతుకు తెరువు. సెకండ్ ల్యాండ్ ఫిల్లింగ్ స్టార్ట్ చేయడానికి తప్ప ఇంక వేరే ఉద్దేశం ఏది లేదండి. తాడి గ్రామ ప్రజలందరినీ ఇంకా నట్టేట్లో ముంచేయడానికి తప్ప ఇంక వేరే ఉద్దేశం లేదు. వీళ్ళకి సెకండ్ ల్యాండ్ ఫిల్లింగ్ కోసం వాళ్ళకి ల్యాండ్ కావాలి. దానికోసమని రైతులు అన్యాయం చేసి రైతులు ఇక్కడ చచ్చిపోయిన వాళ్ళకి పర్వాలేదు, రైతులు వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, రైతులకు గుర్తింపు లేకుండా చేసేసి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారండి. తగిన న్యాయం చేయాలని కలెక్టర్ గారికి, జీఓ గారికి, ఏపీఎస్ వాళ్ళకి అందరికీ లెటర్లు కూడా పంపించాం. ప్రతి లెటర్ మా కాడ ఉంది. పంపించిన లెటర్ అంతా జెరాక్స్లు మా కాడ ఉన్నాయి. దీన్ని అందరూ స్పందించి మా ఎమ్మెల్యే గారు మొత్తం అందరూ కలిసి మాకు కొంచెం న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి. పర్వాడ ఫార్మాసిటీలో రామ్కి మరో దౌర్జన్యానికి మరో బరి తెగింపు చర్యకి దిగింది అని చెప్పడానికి ప్రత్యక్షమైన సాక్ష్యం ఈ రోజు మనకు కనపడతా ఉంది. ల్యాండ్ ఫిల్ అనేటువంటిది రెండో ల్యాండ్ ఫిల్ అనేటువంటిది ప్రతిపాదనకి ఏదైతే పబ్లిక్ హియరింగ్ జరిగిందో పబ్లిక్ హియరింగ్ ముక్త కంఠంతో 99% వ్యతిరేకించారు. ల్యాండ్ ఫిల్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టడానికి లేదు. ఈ ల్యాండ్ ఫిల్ పెట్టే ప్రతిపాదన పూర్తిగా వెనక్కి తీసుకోవాలని, దీనివల్ల మరింత కాలుష్యం ఎదజల్లబడుతుందని, తాడి ప్రజల మీద తీవ్రమైన కాలుష్యం ఎదజల్లబడుతుందని ఇప్పటికే 130/2023, 141/2024 అనేటువంటి దాంతో SZ అనేటువంటి దాంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు నడుస్తా ఉంది. ఈ సందర్భంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క నిబంధనల్ని, అలాగే పబ్లిక్ హియరింగ్ యొక్క నిబంధనల్ని అన్నింటిని ఉల్లంఘించి ఈ రకంగా ల్యాండ్ ఫిల్ కోసం ప్రతిపాదనలు చేసి ప్రభుత్వం దగ్గర భూమి పొందానని చెప్పి, ఆర్డర్లు ఉన్నాయని చెప్పి ఆయమాయి గారిడీ చేసి భూమిలోకి దిగి దౌర్జన్యపూర్వకంగా వ్యవహరించేటువంటి రామ్కీ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజా సంఘాల సిఐటి తరఫున. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం